కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికి దాదాపుగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి ఈ విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది. అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు, మాట్లాడకుండా ఉంటారని చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా తీవ్రకు వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. కొంతమంది కొన్నింటి మీద సిట్ వేశారు. కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు.